హలో అండి. తెలంగాణ ఈఏపీ సెట్‌కి సంబంధించి అప్డేట్స్ ఇంతవరకైతే ఏం లేవు. ఏది ఫోర్త్ ఫేజ్‌కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇప్పటివరకు ఏం లేవు. యాక్చువల్‌గా నిన్న మొన్న మొన్న సాయంత్రం మనకి హైకోర్టు డెసిషన్ వచ్చింది. అంటే డైరెక్షన్ గవర్నమెంట్‌కి చెప్పిందనమాట. సో, ఇవన్నీ పునఃపరిశీలించి మళ్ళీ ఒకసారి మీరు రివ్యూ చేసి ఈ సీట్లు పెంచే కార్యక్రమం ఒకటి చూడండి. అవసరమైతే కౌన్సెలింగ్ డేట్స్ కూడా చేంజ్ చేయండి అని చెప్పేసి ఇచ్చింది. బట్ దానికి సంబంధించి అయితే ఇంతవరకు ఎటువంటి న్యూస్ అయితే లేదు మనకి. మేబీ సీఎం గారు నిన్ననే వచ్చారు. అండ్ వచ్చినప్పటి నుంచి ఆయన చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి మేబీ దానివల్ల ఈ ఫైల్ ముందుకు కదలలేదేమో అనేసి అనుకుంటున్నాను. సో, చాలామంది మనకి కాల్స్ కూడా చేస్తున్నారు. అసలు ఫోర్త్ ఫేజ్ ఉంటుందా? ఉండదా? ఎప్పుడుంటుంది? ఏంటి? డేట్స్ ఏమైనా వచ్చాయా? అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అనేసి. సో, అందుకోసం అని చెప్పేసి ఒక చిన్న వీడియో చేసి మీకు ఆ అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో, ఈ ఒక్క విషయం కోసమే వీడియో అవసరం లేదు కదా! సో, దానికోసం ఏంటంటే ఒక చిన్న అనాలిసిస్ కూడా చేశాను మీకు. మనకి థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏ ఏ బ్రాంచుల్లో ఎన్నెన్ని సీట్లు మిగిలిపోయాయి అనేదాన్ని ఒకసారి మీకు కూడా అంటే ఆఫ్‌కోర్స్ నెక్స్ట్ ఫేజ్ ఉన్నా లేకపోయినా గూడా మీకు ఫ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఉంది గాబట్టి మేబీ దానివల్ల దాంట్లో ఏదైనా అంటే మీకొచ్చిన కాలేజీలో ఏమైనా సీట్స్ ఉంటే దానికి మీరు ట్రై జేసుకోవడానికి అవకాశం ఉంటుంది గాబట్టి మీకు ఈ వేకెన్సీ ఎలా ఉంది? ఏంటి? అన్‌ఫిల్డ్ సీట్స్ ఏంటి? అనేది అంటే ఇవి అన్‌ఫిల్డ్ సీట్స్ మాత్రమే. లెఫ్ట్ ఓవర్ సీట్స్ కాదు. లెఫ్ట్ ఓవర్ సీట్స్ అంటే ఇప్పుడు మనకి థర్డ్ ఫేజ్ అయిన తర్వాత ఎవరెవరైతే సీట్ అలాట్‌మెంట్ జరిగిందో, ఎవరెవరికైతే సీట్ అలాట్ అయిందో, సో, వాళ్ళందరూ ఫీజు కట్టి ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేసి దెన్ ఫిజికల్ రిపోర్టింగ్ చేస్తేనే వాళ్ళందరికీ సీట్లనేవి రిజర్వ్ అయ్యి ఉంటాయన్నమాట. ఇన్ కేస్ ఎవరైనా ఫీజు కట్టకపోయినా, వాళ్ళు ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయకపోయినా, లేదనంటే ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోయినా 17థ్ లోపల, సో, వాళ్ళ సీట్ క్యాన్సెల్ అవుతుందన్నమాట. సో, అవన్నీ గూడా లెఫ్ట్ ఓవర్ సీట్స్ అవుతాయి. బట్ ఇవేంటి అనంటే సీట్స్ అవైలబుల్ ఉన్నా కూడా ఫిల్ అవ్వలేదు. సీట్స్ మిగిలిపోయినాయన్నమాట. ఏది థర్డ్ ఫేజ్ అలాట్‌మెంట్ ప్రాసెస్‌లో. కాబట్టి మనం ఇవే చూస్తున్నాం ప్రస్తుతానికి. అన్‌ఫిల్డ్ సీట్స్ మాత్రమే చూస్తున్నాము. సో, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా నేను ప్రస్తుతానికి బ్రాంచ్ వైస్ ఇచ్చాను. దీని తర్వాత ఇంకొక నెక్స్ట్ వీడియో ఇంకోటి చేస్తాను. దాంట్లో మీకు కాలేజ్ వైస్, ఆ కాలేజ్‌లో బ్రాంచ్ వైస్ ఎన్నెన్ని సీట్లు మిగిలాయి అనేది కూడా నేను క్లియర్‌గా ఇంకొక వీడియో చేసి మీకు అప్‌లోడ్ చేస్తాను ఈరోజే. కాబట్టి అది కూడా చూడండి. సో, ఇక్కడ చూడండి ముందుగా ఏరోనాటికల్ ఇంజినీరింగ్ తీసుకున్నట్లయితే 184 సీట్స్ ఉంటే 184 ఫిల్ అయ్యాయి. దాంట్లో ఏమీ మిగల్లేదు. అండ్ ఏఆర్‌బి ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఎక్కడా లేదు మనకి ఏ కాలేజ్‌లో కూడా. తర్వాత ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో 46కి 46 ఫిల్ అయ్యాయి. దాంట్లో 0 అన్‌ఫిల్డ్ అనమాట. ఏం లేవు. తర్వాత బిల్డింగ్ సర్వీసెస్ ఇంజినీరింగ్ దీంట్లో 66 కోర్సెస్ ఇంటేక్ ఉంటే టోటల్ కన్వీనర్ కోటా ఇంటేక్ అనమాట ఇది. 9 మాత్రమే ఫిల్ అయ్యాయి. 57 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. అండ్ దెన్ సివిల్ ఇంజినీరింగ్‌లో 3574 ఉంటే 2865 ఫిల్ అయ్యాయి. ఇంకా 709 సీట్లు ఖాళీగా ఉన్నాయి దాంట్లో. ఓకే. తర్వాత ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో అసలు ఎక్కడ ఆ కోర్స్ లేదు ఏ కాలేజ్‌లో కూడా. నెక్స్ట్ ఎంసీటీ మెకానికల్ అంటే మెకాట్రానిక్స్ ఇంజినీరింగ్ అనమాట. దీంట్లో 47 ఉంటే 47 ఫిల్ అయ్యాయి. 0 అన్‌ఫిల్డ్ సీట్స్. ఎక్కడ ఖాళీలు లేవు. తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్‌లో 935 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సో, ఈ 935 సీట్లు ఏ కాలేజీల్లో ఉన్నాయి అనేది మనం చెప్పాను కదా! నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్డేట్ చేస్తాను. తర్వాత మెటలర్జీ ఖాళీలు లేవు. ఎంఎంఎస్ బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్ 0. ఆ తర్వాత ఎంటీఈ బీటెక్ మెకానికల్ విత్ ఎంటెక్ థర్మల్ ఇంజినీరింగ్ కూడా 0 అంటే 33కి 33 ఫిల్ అయిపోయాయన్నమాట ఈ బ్రాంచెస్. తర్వాత బి ప్లానింగ్ 44 ఉంటే 12 ఫిల్ అయ్యాయి. 32 ఖాళీగానే ఉన్నాయి ఇంకా. సో, ఇంకా నెక్స్ట్ సెక్షన్ ఏజీఈ సెక్షన్ అనమాట ఇది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ 33కి 33 ఫిల్ అయిపోయాయి. తర్వాత బయోటెక్నాలజీ 125 ఉంటే 82 ఫిల్ అయ్యి 43 ఖాళీలు ఉన్నాయి ఇంకా. దెన్ కెమికల్ ఇంజినీరింగ్‌లో 225కి 225 ఖాళీ ఫిల్ అయ్యాయి. 0 ఖాళీలనమాట. అసలేమి ఖాళీ లేవు. దెన్ డైరీయింగ్‌లో 30కి 22 ఫిల్ అయ్యాయి. 8 ఖాళీగా ఉన్నాయి. దెన్ ఫుడ్ టెక్నాలజీలో 83
ఉంటే 81 ఫిల్ అయ్యాయి, 2 మాత్రమే ఖాళీగా ఉన్నాయి దాంట్లో. అదేవిధంగా జియో ఇన్ఫర్మాటిక్స్లో 66కి 66 0 అన్ఫీల్డ్ సీట్స్. తర్వాత మైనింగ్ ఇంజనీరింగ్ 311కి 181 ఫిల్ అయ్యాయి, 130 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అండ్ మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్లో 46కి 46 ఫిల్ అయిపోయినాయి. తర్వాత ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్లో 69కి 23 ఫిల్ అయ్యాయి, 46 ఖాళీలు ఉన్నాయి ఇంకా. దెన్ టెక్స్టైల్ టెక్నాలజీ లేదా టెక్స్టైల్ ఇంజనీరింగ్ 132కు 167 ఫిల్ అయ్యాయి, 65 ఖాళీగా ఉన్నాయి ఇంకా. ఓకే. దెన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సిఎంఈ కోడ్, ఇక్కడ మీరు కోడ్ కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. కోడ్ ఉంటుంది ఇక్కడ, కోర్స్ నేమ్ కూడా ఉంటుంది అనమాట. 134కి 134 0 ఖాళీలు. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్ఏ, ఇది 0 ఖాళీలు. తర్వాత సిఎస్జి కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్లో 24 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 93 అయితే 69 మాత్రమే ఫిల్ అయ్యాయి, 24 ఖాళీ ఉన్నాయి. దెన్ సిఎస్ఎన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో నెట్వర్క్స్ అనే స్పెషలైజేషన్ 0 ఖాళీలు. తర్వాత సిఎస్ఓ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా 0 అనమాట. 345కి 345 ఫిల్ అయిపోయినాయి. దెన్ సిఎస్టీ, ఈ సిఎస్టీ కోర్స్ ఎక్కడ ఆఫర్ చేయట్లేదు మనకి. బట్ ఇవన్నీ మనము ఈఏపీ సెట్ వెబ్సైట్ నుంచి తీసుకున్న కోర్స్ లిస్ట్ అనమాట ఇది. తర్వాత సిఎస్డబ్ల్యూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనమాట. 138కి 121 ఫిల్ అయ్యాయి, ఇంకా 17 ఖాళీలు ఉన్నాయి. చూసుకోండి, అది మనం నెక్స్ట్ వీడియోలో ఈ 17 ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది చూసుకుందాము. డిటిడి డిజిటల్ టెక్నిక్స్ ఫర్ డిజైన్ అండ్ ప్లానింగ్ 2 ఖాళీగా ఉన్నాయి. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 53 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నమాట. 4087కి 4034 ఫిల్ అయిపోయినాయి. తర్వాత ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ ఎక్కడ లేదు. దెన్ ఇక్కడికి వచ్చేసరికి ఈ సెక్షన్ నెక్స్ట్ సిఆర్సి సెక్షన్ ఇది. దీంట్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 46కి 46 ఫిల్ అయిపోయినాయి. తర్వాత ఏఐడి 61 ఖాళీలు ఉన్నాయి. ఏఐఎం 16 ఖాళీగా ఉన్నాయి. తర్వాత సిఐసి 30 ఖాళీగా ఉన్నాయి. సిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ లేదు బ్రాంచ్ ఇది. నెక్స్ట్ సిఎస్బి బిజినెస్ సిస్టమ్స్, దీంట్లో కూడా 0 ఖాళీలు అనమాట. 276కి 276 ఫిల్ అయిపోయినాయి. దెన్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 42 వేకెంట్ ఉన్నాయి. తర్వాత సిఎస్డి డేటా సైన్స్ 224 అన్ఫీల్డ్. తర్వాత కోర్ సిఎస్సి 420 సీట్స్ ఉన్నాయి. ఇంకా సిఎస్ఐ 41 ఉన్నాయి. తర్వాత సిఎస్ఎం 298 ఉన్నాయి. మొత్తం సీట్లు 14,135 అయితే 13,837 మాత్రమే ఫిల్ అయ్యాయి, ఇంకా 298 ఉన్నాయి సిఎస్ఎం. నెక్స్ట్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి వచ్చేసరికి సెక్షన్ ఇది. బయోమెడికల్లో 0 ఉన్నాయి. తర్వాత ఈసీఏ ఎక్కడ ఆఫర్ చేయట్లేదు. తర్వాత ఈసీఏ ఎక్కడ ఆఫర్ చేయట్లేదు. ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇంకా ఆల్మోస్ట్ 646 ఖాళీలు ఉన్నాయన్నమాట. 11,485కి 10,839 మాత్రమే ఫిల్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ఈసీఐ 0 ఖాళీలు. తర్వాత ఈసీఎం 0. ట్రిపుల్ ఈ 4,751కి 3,629 ఫిల్ అయ్యాయి, ఇంకా 1,122 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అండ్ దెన్ ఈఐఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 0. తర్వాత మనకి ఈటీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 21కి 4 మాత్రమే ఫిల్ అయ్యాయి, ఇంకా 17 ఖాళీగా ఉన్నాయి. ఈటీఎం ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ 46కి 46 ఫిల్ అయ్యాయి. ఈవీఎల్లో 0 ఖాళీలు. ఇవి 2 కాలేజీల్లో ఉన్నాయి మనకి యాక్చువల్గా. సివిఆర్ ఒకటి, సివిఐటీలో కూడా కొత్తగా యాడ్ అయింది మనకి. సో ఇదనమాట. ఒక్కసారి మనం అసలు ఓవరాల్గా దేంట్లో ఎక్కువ ఖాళీ అయ్యాయి, ఎక్కువ ఖాళీలు ఉన్నాయనేది చూస్తే చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 8 బ్రాంచ్లు మనకి ఎక్కడ ఆఫర్ చేయట్లేదు. బట్ ఇది మాత్రం లిస్ట్లో అయితే ఉన్నాయి ఇవన్నీ మనకి. ఇవన్నమాట మొత్తంగా మనకి 55 బ్రాంచెస్ అయితే ఇక్కడ లిస్ట్లో ఉన్నాయి. సో ఇవే తీసుకొని అసలు వీటిలో ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట. సో ఈ 8 వదిలేస్తే మనకి ఇక్కడ హయ్యెస్ట్ వేకెంట్ అన్ఫీల్డ్ సీట్స్ దేంట్లో ఉన్నాయనంటే ట్రిపుల్ ఈలో ఉన్నాయి. ట్రిపుల్ ఈలో 1122. దాని తర్వాత మెకానికల్లో 935, సివిల్లో 709,
తర్వాత ఈసీఈలో 646, సిఎస్సిలో 420, సిఎస్ఎంలో 298, సిఎస్డిలో 224, తర్వాత మైనింగ్లో 130, టెక్స్టైల్లో 65, ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో 61, బీఎస్సీలో 57, ఐఎన్ఎఫ్లో 53, దెన్ పిహెచ్ఈ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్లో 46, బయోటెక్నాలజీలో 43, సైబర్ సెక్యూరిటీలో 42, సిఎస్ఐ దీంట్లో 41, ప్లానింగ్లో 32, తర్వాత సిఐసి 30, సిఎస్జి 24, సిఎస్డబ్ల్యూ 17, ఈటీఈ 17, తర్వాత ఏఐఎం 16, డైరింగ్ 8, ఫుడ్ టెక్నాలజీ 2, డిజిటల్ టెక్నిక్స్ ఫర్ డిజైన్ అండ్ ప్లానింగ్ 2. సో ఇవండి మొత్తం మనకి ఇవి ఖాళీలు. ఇంకా అసలు ఖాళీ లేని బ్రాంచెస్ ఇవన్నమాట కింద. ఇవన్నీ అయితే మొత్తం ఉన్న నంబర్ ఆఫ్ సీట్లు మొత్తం కంప్లీట్గా అలాట్ అయితే చేశారు. బట్ దాంట్లో ఎంతమంది ఫీజులు కట్టి ఆన్లైన్ రిపోర్టింగ్ చేసి ఫిజికల్ రిపోర్టింగ్ చేస్తారనేది మనకు తెలియదు. ఆ డేటా మనకి రావాల్సి ఉందన్నమాట. అది వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు. బట్ ఈ లోపల మీకు ఇంకొక వీడియో వస్తుంది. దాంట్లో ఏంటి అని అంటే ఇప్పుడు ఈ ఖాళీగా ఉన్న ఈ సీట్లన్నీ కూడా ఏ ఏ బ్రాంచెస్ ఏ ఏ కాలేజీల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఒక వీడియో చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఈరోజు. సో కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని కూడా లైక్ చేయండి దయచేసి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి యూజ్ చేసుకోండి, ఫ్రీయే కదా. యూజ్ చేసుకున్న తర్వాత కనీసం ఒక లైక్ చేస్తే తప్పేముంది చెప్పండి. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి అందరూ. సో ఆల్ ది బెస్ట్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.